ఓం అస్మద్గురుభ్యో నమః. హరి ఓం. శ్రీశైలేశిత్యాది ప్రణతోస్మి నిత్యం. దీని అర్థం ఏంటంటే శ్రీశైలేశ ఇత్యాది ప్రణతోస్మి నిత్యం అంటే పొదుతనియన్లు. మీరు సెషన్లో జాయిన్ అయ్యేటప్పుడే పొదుతనియన్లను ఒకసారి సేవించుకొని కూర్చోవాలి. ఆ వివరాలు ముందుగా మీకు తెలియజేస్తాడు దాసుడు. ఓకేనా? మనం ముందుగా భాగవత గోష్ఠికి స్వరూపానురూపంగా దాసోహాలు తెలియజేసుకుంటూ త్రిమంత్రార్థ కాలక్షేపాన్ని ఆసక్తితో వినాలి, ఈ జీవుడు ఉజ్జీవించాలి అని ఆచార్యులపైన నిష్ఠతోని, ఆళ్వార్లపైన నిష్ఠతోని, వేదం పైన నిష్ఠతోని, అలాగే ద్రావిడ ప్రబంధం పైన నిష్ఠతోని, విరాట్టి పెరుమాళేందు నిష్ఠతోని జాయిన్ అయినటువంటి మీ అందరికీ అనేక అనేక మంగళాశాసనాలు ఆచార్య పురస్సరంగా. ఇది తప్పక సమాశ్రయణం పొందిన ప్రతివారు తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం. మనం గత 3 రోజులుగా ఏం తెలుసుకున్నాము అంటే అసలు తిరుమంత్రార్థం మనం ఎందుకు తెలుసుకోవాలి అనే విషయాన్ని ఒక సెషన్లో సేవించాం. తర్వాత పంచ సంస్కారం అంటే ఏమిటి ఆ విషయాన్ని కూడా మనం సేవించాం. ఈ రోజున మరికొన్ని విశేషాలు మనం సేవిస్తాం. దయచేసి గ్రూప్స్లో ఉన్నవారు ఎవరైనా ఒకరు హ్యాండ్ రైజ్ చేసి మీకు అది కనపడుతుందా లేదా ఒకసారి. స్క్రీన్ కనపడుతుందా అండి? కనపడుతుంది స్వామి. ఓకే. మీరెవరో ఏదో ఏ స్టార్ట్ చేయడాలు అదేదో ముట్టుకుంటున్నారు జూమ్లో. అలాంటివి ఏం చేయొద్దు. ఓకే, ఇది స్కూల్ కాదు, మీరు బడి పిల్లలు అంతకన్నా కాదు. ఓకే, అలాంటివి ముట్టుకోవద్దు. కామ్గా కూర్చొని సెషన్లో ఏం కనబడుతుందో అది చూస్తూ వింటూ ఉండాలి తప్ప మనం వేరే వేరే యాక్టివిటీస్ ఓవర్ యాక్షన్స్ ఏది కూడా చేయొద్దు. సర్వప్రధాన్ క్షమస్వ. అడియన్ రామానుజదాసన్ ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ తిరువడిగడే శరణం. మనం శ్రీమన్నారాయణుడు అనుగ్రహించినటువంటి 3 మంత్రాలు ఏ మంత్రం ఎక్కడెక్కడ వచ్చాయి, ఎలా వచ్చాయని మనం తెలుసుకున్నాం. బదరీ క్షేత్రంలో శ్రీమన్నారాయణుడే శిష్యుడిగా, శ్రీమన్నారాయణుడే ఆచార్యుడిగా అవతరించి అష్టాక్షరి మహామంత్రాన్ని కృపజేశాడు. విష్ణులోకంలో మహాలక్ష్మి అమ్మవారికి ద్వయమంత్రాన్ని, భారత యుద్ధంలో అర్జునుడికి చరమ శ్లోకాన్ని ఉపదేశించారు అని చెప్పుకున్నాం. పంచ సంస్కారాలు అంటే ఏమిటో కూడా మనం తెలుసుకున్నాం. ఇదంతా ఉపోద్ఘాతం కాబట్టి ఈ రికార్డ్ సెషన్స్ మాత్రం దాసుడు యూట్యూబ్లో పబ్లిష్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఎవరు చూసినా ప్రమాదం లేదు. ఓహో, పంచ సంస్కారం అంటే ఇది, ఈ మంత్రాలు ఇలా వచ్చాయి, ఇంత గొప్పవి అని తెలుసుకుంటారు అంతే. కానీ యథార్థంగా రహస్య కాలక్షేపం మొదలైనప్పుడు అవి ఏవి యూట్యూబ్లో రావు. అవి ఏవి యూట్యూబ్లో రావు. అవన్నీ ఒక స్పెసిఫిక్ డ్రైవ్లో వస్తాయి. ఆ డ్రైవ్లో స్టోర్ అయి ఉంటాయి. మీ అందరికీ గూగుల్ లింక్ వస్తుంది. మీ అందరూ జీమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ప్రైవేట్ యాక్సెస్ మీకు ఇవ్వబడుతుంది. ఏ రోజుకు ఆ రోజు సెషన్స్ ఇవ్వబడవు. ఒక 3-4 డేస్ తర్వాతనే ఇవ్వబడతాయి. 99.99% మీరు ఆన్లైన్లో సేవించడానికే ప్రయత్నం చేయాలి. రికార్డింగ్స్ మీద డిపెండ్ అవ్వకూడదు. ఎందుకు అంటే రికార్డింగ్స్ మీద డిపెండ్ అయితే అది ఆన్ చేయగానే ఎవడో ఫోన్ చేస్తాడు. అప్పు ఇచ్చినవాడో అప్పు ఇవ్వాల్సిన వాడో ఎవడో ఫోన్ చేస్తాడు, లేదా ఇంకేదో డిస్ట్రాక్షన్స్. ఇవన్నీ వద్దు. 99.99% స్వామి కొన్ని జెన్యున్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, ఒంట్లో బాగాలేకపోవటాలు, ఏదో పురుళ్ళు పుణ్యాలు, మీరు అవి కూడా గమనించుకోవాలి కదా. ఎస్, గమనించుకుంటాం. అలాంటివి మీరు ఫోన్ చేసి వ్యక్తిగతంగా మీ కారణాన్ని తెలియజేస్తే వాటికి యాక్సెస్ ఇస్తాం. రైట్? కాబట్టి శ్రద్ధగా ఉన్నంత వరకు 99.99% ఇలా గోష్ఠులు అందరిని చూస్తూ ఆచార్యుని చూస్తూ నేర్చుకోవాలి. మంచి సంస్కారం అంటే ఏంటో తెలుసుకున్నాం. వాటి గురించి డీటెయిల్గా విన్నాం. వినని వాళ్ళు యూట్యూబ్లో వినొచ్చు. ఆ తర్వాత నిన్నటి కాలక్షేపంలో మనకు 2 ముఖ్యమైన గోష్ఠులు అని చెప్పుకున్నాం. ఆళ్వార్ గోష్ఠి, ఆచార్య గోష్ఠి. ప్రతి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి వారు చూసి అయినా సరే ఈ పేర్లను చెప్పగలగాలి. కొద్ది కాలం తర్వాత బైహార్ట్ చేయగలగాలి. 12 ఆళ్వార్లు, 12 మంది ఆళ్వార్లు. పొయ్గై ఆళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్. అక్కడ ఉన్న అక్షరం చూడండి. లావణ్య ల, లావణ్య ల. ఒకసారి స్క్రీన్ చూస్తాను. చంద్రకళ అళ. మీరు చూసే అక్షరం లా కాదు, అలా కూడా కాదు. మీరు చూసే అక్షరం ర. ర. ఏదో పూర్వకాలంలో మన పెద్దలు తాంబూలం వేసుకుంటారు చూసారా,
అదే పోచొక్కలు పెట్టుకొని ళ అంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. లేదా కొంచెం అర్థం కావాలంటే అళ అన్నప్పుడు నాలుక పైభాగాన్ని తాకుతుంది అళ అన్నప్పుడు. అలా తాకకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చారనుకోండి ళ. మీరు మార్గళి అని చెబుతారు, కొంతమంది మార్గలి. అది మార్గలి కాదు, మార్గళి అంతకన్నా కాదు. మార్గళి, మార్గళి, ఆళి, ఆళి. అలా చదవాలి అంటే నాలుకని కొద్దిగా గ్యాప్ ఇచ్చి చదవాలి. ఆళి, మార్గళి, ఆళ్వార్, తమిళ్. అలా కొద్దిగా అలవాటు కావడం కోసం మీరు ఆ అక్షరాన్ని అళాతో రిప్లేస్ చేసిన ఇట్స్ ఓకే. కానీ లాతో మాత్రం రిప్లేస్ చేయకండి. అళా ఈజ్ సమ్ ఎక్స్టెంట్ ఫైన్. ఓకే, కొద్దిగా అభ్యాసం చేస్తే వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. రైట్. తర్వాత పూర్వాచార్య క్రమంలో మనం చూస్తే వీరు మన ఆచార్య గోష్ఠి అని వీళ్ళ ద్వారా మనకు వచ్చాయని నేను చెప్పారు. பெரிய பெருமாள், பிராட்டி, விஸ்வக்சேனர், நம்மாழ்வார், நாதமுனிகள், உய்யக்கொண்டார், மணக்கால் நம்பி, ஆளவந்தார், பெரிய நம்பிகள், எம்பெருமானார், எம்பார், பராசர பட்டர், நஞ்சீயர், நம்பிள்ளை, வடக்கு திருவீதி பிள்ளை, பிள்ளை லோகாச்சாரியார், திருவாமிழி பிள்ளை, மணவாள మాముని. రైట్. ఇదంతా ఆచార్య గోష్ఠి. ఆళ్వార్లందరూ శ్రీమన్నారాయణ యొక్క కళ్యాణ గుణాలను అనుభవించి మన ప్రబంధాలు కృపజేశారు. ఈ పూర్వాచారులందరూ కూడా మనం పెరుమాళ్ళు, పిరాట్టి, విశ్వక్షణాన్ని వదిలిపెడితే మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఏంటి ఆ మంత్రాన్ని ప్రవర్తింపజేసిన వారు. ఆ తర్వాత మిగిలిన వారందరూ కూడా మనకు నాథముని గారి వారి దగ్గర నుంచి కూడా ఈ ప్రబంధాలకి అనేకమైన గొప్ప వ్యాఖ్యానాలు, కమెంటరీస్ అందజేశారు. ఆళ్వాల ప్రబంధాన్ని కేవలం పాసురము, తాత్పర్యము తెలుసుకుంటే దాని లోపల ఉన్న రుచి మనకు అర్థం కాదు. పూర్వాచారుల వ్యాఖ్యానాలు సేవిస్తేనే, అంటే పూర్వాచారుల వ్యాఖ్యానాల్ని ఆచార్య గోష్ఠిలో మనం వింటేనే మనకు బాగా అర్థమవుతాయి. అవి అమృతప్రాయమైనటువంటివి అని చెప్తారనమాట. కాబట్టి పూర్వాచారులు మనకు చేసిన ఉపకారం అంతా ఇంత కాదు. రైట్. ఇప్పుడు మనం సేవించేటువంటి తిరుమంత్రార్థం కూడా వాటికి వ్యాఖ్యానం ఎవరు రాశారు, సూత్రాలు ఎవరు చెప్పారు, మీరు ముందు తెలుసుకోబోతారు కదా. తిరుమంత్రార్థం అంటే అష్టాక్షరి మహామంత్రార్థం. ఇది 8 అక్షరాలతో కూడి ఉన్నది. ఓం నమో నారాయణాయ. ఈ 8 అక్షరాలు ఏం చెప్తున్నాయి అన్నది మాత్రం మనం వినబోతాం ఇప్పుడు. మరి ఎలా ఉంటాయి ఇవన్నీ, ఎలా వచ్చాయి మన దాకా? ఈ ఫౌండేషన్ లేకుండా తిరుమంత్రార్థం వింటే ఎలా ఉంటుందంటే తెలుగు సీరియల్ చూసినట్టుగానే ఉంటుంది. రైట్. అవసరం ఉన్నప్పుడు చూస్తాం, అవసరం లేనప్పుడు స్కిప్ చేస్తాం. అట్లా కాదు. ఇది పూర్తిగా ఈ 2-3 సెషన్స్ వింటే మన పూర్వాచారులు ఎంత కష్టపడ్డారని మనకు తెలుస్తుంది. ఇది ఆచార్య రత్నహారం. ఇది ఈ ఆచార్య రత్నహారం ప్రతి ఇంట్లో ఉండాలి. పెరుమాళ గదిలోనో ఇంకెక్కడైనా ఉండాలి. రైట్. మనకు దొరుకుతాయి, శ్రీరంగ క్షేత్రంలో వెళ్ళినప్పుడు దొరుకుతాయి. ఒకసారి వెళ్ళినప్పుడు తమిళ్లో కనిపించాయి, తెలుగులో కనిపించకపోతే ఒక భక్తులకు చెప్తే శ్రీమతి సుకన్య శ్రీనివాస్ అని వారు వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చారు దాసులకి. అద్భుతంగా ఉంటుంది అది. మంచి ఇంట్లో పెద్ద ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకోవచ్చు. రేపటి రోజున మీకు డిస్ప్లే చేస్తాను అది. ఎక్కడైనా దొరికితే మీరు తీసుకొని పెట్టుకోండి. ఆచార్య రత్నహారం కనీసం రోజుకి ఒకసారి చూసి మనం నమస్కారం చేసుకోవాలి. ఎందుకు అంటే వాళ్ళు చేసినటువంటి ఉపకారం అంతా ఇంత కాదు. తర్వాత ఈరోజు ఈరోజు సెషన్ మనం ఇప్పుడు ప్రారంభం చేసుకుంటున్నాం. ఇప్పటిదాకా మనం గతంలో ఏం తెలుసుకున్న విషయాన్ని మనం సేవించాం. ఈరోజు ఈ మంత్రం మనకు ఎలా వచ్చింది చూడండి. మన సంప్రదాయానికి ఓరాణ్వడి సంప్రదాయము అని పేరు. ముందు ఒకసారి మీరు స్క్రీన్ గమనిస్తే శ్రీరంగనాథుడు, మహాలక్ష్మి అమ్మవారికి, మహాలక్ష్మి అమ్మవారు విశ్వక్షేణుల వారికి, విశ్వక్షేణుల వారు నమ్మాళ్ళు వారికి ఇలా ఈ మంత్రాన్ని అందించారు. ఆ తర్వాత మనకి ఎలా వచ్చింది ఆచార్య పరంపర చూడండి ఒక్కసారి. నమ్మాళ్ళ వారి దాకా వచ్చింది కదా. నమ్మాళ్ళ వారు నాథమునిగడకు, నాథమునిగడు ఉయ్యక్కొండారు. ఇలా ఒక్కొక్కరు చెప్పుకుంటూ వచ్చారు. దీనికి ఓరాన్ వഴി అనే సంప్రదాయం పేరు. ఓరాన్ వഴി అంటే ఏంటో చెప్తాను. ముందు ఒక్కసారి ఇక్కడ స్క్రీన్ మీద ఉపదేశ రత్నమాలై 37వ పాసురము అని ఉంది. ఉపదేశ రత్నమాలై అనేది ఒక ప్రబంధం. అంటే ఆళ్వార్లు ఇచ్చిన ప్రబంధం కాదు. మణవాళ మామునులు ఆచార్య రత్నహారంలో చివరి వారు మణవాళ మామునులు. వీరు చాలా చాలా ముఖ్యం మనకు. అందరూ ముఖ్యం. వారి వైభవం తర్వాత ఎప్పుడైనా చూస్తాం మనం. వారు ఉపదేశ రత్నమాల అని ఆళ్వార్ల వైభవాన్ని, పూర్వాచార్య వైభవాన్ని చాలా అందంగా అద్భుతంగా అనుగ్రహించారు. అందులో ఒక పాసురం ஓரான் வழியாய் உபதேசித்தார் முன்னோர் ஏறார் எதிராசர் இன்னருளால் பாருலகில் ஆசையுடையோர்க்கெல்லாம் ஆரியர்கள் கூறுமென்னு
పేసివరం వరుత్తార్ పిన్. ఏంటి ఓరాన్ వడి అనేది ఒక్కసారి మనం చూద్దాం. ఈ పాసంలో ఏం చెప్తారంటే శ్రీ వైష్ణవ సంప్రదాయం అనేది పూర్వకాలంలో ఓరాన్ వழிయాయ్ ఉపదేశిత్తార్ మున్నోర్. ఓరాన్ వడి ఒకరి నుంచి ఒకరికి మాత్రమే ఈ సంప్రదాయం వచ్చింది. రిమెంబర్, బాగా వినండి, శ్రద్ధగా వినండి. ఒక ఆచార్యులు ఉన్నారంటే ఒక శిష్యుణ్ణి బాగా బాగా పరిశీలించి బాగా బాగా టెస్ట్ చేసి శమధమాది గుణాలు వీడికి ఉన్నాయా లేదా అని టెస్ట్ చేస్తారు. అంటే బాహ్య ఇంద్రియ నిగ్రహం, అంతర ఇంద్రియ నిగ్రహం ఉన్నాయా లేదా, ఆచార్య భక్తి ఉందా లేదా. ఇంద్రియ నిగ్రహం చాలా ఇంపార్టెంట్ కదా. ఏది చూస్తే అటువైపు వెళ్ళిపోవడం, ఏది తింటే అదే తినాలనిపించడం, ఏది అనుభవిస్తే అదే అనుభవించాలనిపించడం, పదే పదే ఇలాంటివి కాదు. వీటి మీద నిగ్రహం ఉండాలి. ఏది చేయాలి, ఏది చేయకూడదు, దీనికి వివేకము అని పేరు. వివేకము అంటే ద ఎబిలిటీ టు డిస్టింగ్విష్ గుడ్ అండ్ బ్యాడ్. ఇది మంచి, ఇది చెడు, ఇది చేయదగినది, ఇది చేయకూడనిది దాని వివేకం అంటారు. దీన్ని నిర్ణయించేది బుద్ధి. మనసు ఒక సంకల్పం చేస్తుంది, మనసు ఏదో ఆశపడుతుంది, ఆశపడిన తర్వాత బుద్ధి కమాండ్ చేస్తుంది, ఏ తప్పు, ఇలా చేయొచ్చునా, మన పెద్దలు ఇట్లా చెప్పారా, వేదంలో ఇట్లా ఉందా, ఇతిహాసంలో ఇట్లా ఉందా, చెక్ చేసుకో ఒకసారి అని. ఏం పర్వాలేదులే అని ఒక్కొక్కసారి దాన్ని అణిచి ఒక తప్పు మనతో చేయిస్తుంది. ఎలా చేస్తాం అది? కర్మ అనుసారంగా చేస్తాం. కర్మను అనుసారంగా ఇది తప్పు అని తెలిసినా కూడా మనం ఫోర్స్గా తప్పు చేస్తూ ఉంటాం. మన చేతుల్లో ఉండదు. ఆ తప్పు చేసిన తర్వాత ఏదో ఒక ఫలితం అనుభవిస్తున్నప్పుడు అయ్యో అప్పుడు చేయకుండా ఉండాల్సింది, అయ్యో అప్పుడు చేయకుండా ఉండాల్సింది అనిపిస్తుంది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే పూర్వజన్మ కర్మ వాసన. కొన్ని వేల కోట్ల జన్మల తర్వాత మనుష్య జన్మ వచ్చిందని మొట్టమొదటి సెషన్లో చెప్పుకున్నాం. ఆ వాసన ఏం చేస్తుంది? ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్తుంది. సో అలాంటి మలినాలన్నీ మన హృదయంలో ఉంటాయి. వినేవాళ్ళ హృదయంలో మాత్రమే కాదు, చెప్పేవాళ్ళ హృదయంలో కూడా ఉంటాయి. నో బడీ ఈజ్ ఎక్సెప్షనల్, రైట్? అలాంటప్పుడు మనం ఒక ఆచారాన్ని ఆశ్రయిస్తే, వారి జీవితాలను దగ్గర నుంచి పరిశీలిస్తే, మనం వారి కాలక్షేపాలను వింటూ వారితో ఒక సంబంధాన్ని పెట్టుకొని మనం మన జీవితాన్ని గడుపుతూ ఉంటే ఎన్నో ఎన్నో విషయాలు, మన పూర్వాచారుల యొక్క త్యాగం, మన ఆళ్వార్లు ఏం చెప్పారు, ఇవన్నీ వింటూ వింటూ ఉంటే అప్పుడు మన మడిలాలన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా దూరం అయిపోతూ ఉంటాయి. ఈ లైబ్రరీ అంత గ్రంథాలు ముందు పెట్టుకొని నేను చదివేస్తాను తెలుసుకుంటాను అంటే శూన్యం, ఏమీ రాదు, ఏదో కొద్దిగా వస్తుందేమో, అలా రాదు. అందుకే ప్రతి వాడి జీవితంలో ఆచార్యులు ముఖ్యం, ముఖ్యం, ముఖ్యం. ముఖ్యంగా శ్రీ వైష్ణవ సంప్రదాయం తీసుకున్నప్పుడు తిరుమంత్రార్థ కాలక్షేపం వినాలి, విధిగా వినాలి, ఆచార సన్నిధిలో వినాలి. కానీ మనకి ఇప్పుడున్న సమయంలో అంత లేదు కదా. కాబట్టి ఎక్కడున్నా సరే జూమ్ ద్వారా విన్నా కూడా శ్రద్ధగా వినాలి. ఒకటి ద్వారా ఒకటికే వచ్చింది ఈ సంప్రదాయం. మరి భగవద్ రామానుజులు పెరియ నంబి ద్వారా పంచ సంస్కారాన్ని పొందారు. అప్పుడు అడిగారు, పెరియ నంబి గారికి మహాపూర్ణులు అని పేరు, స్వామి దాసుడికి మంత్రార్థాన్ని కృప చేయండి. పెరియ నంబి అన్నారు, మీరు తిరుక్కోష్ట్యూర్కి వెళ్ళండి, తిరుక్కోష్ట్యూర్ నంబి గారిని సంప్రదించండి, వారు మీకు తిరుమంత్రార్థాన్ని కృప చేస్తారు అన్నారు. ఏం మీరే చెప్పొచ్చుగా అని అనలేదు రామానుజులు. చూడండి, ఆచార్య ఆజ్ఞ శిరస వహించారు. సరే, వీరు సన్యాసి, శ్రీరంగం నుంచి తిరుక్కోష్ట్యూర్కి 60 మైళ్ళు, అప్రాక్సిమేట్లీ 100 km నడుచుకుంటూ వెళ్ళారు. ఎక్కడికి? తిరుక్కోష్ట్యూర్. తిరుక్కోష్ట్యూర్ ఒక దివ్యదేశం. దివ్యదేశం అంటే ఆ క్షేత్రంలో ఉన్నటువంటి పెరుమాళ్లకు మంగళాశాసనం చేశారు. ఎవరు? ఆళ్వార్లు. ఆళ్వార్ల చేత మంగళాశాసనం చేయబడినటువంటి క్షేత్రములు, పెరుమాళ్ళు ఉన్నటువంటి క్షేత్రములకు దివ్య దేశములు అని పేరు. ఓకేనా? తెలియకపోతే రాసుకోవాలి, తెలిసి ఉంటే వినాలి, రైట్? అక్కడికి సౌమ్యనారాయణ పెరుమాళ్ అని పేరు. అక్కడ ఆ దివ్యదేశంలో గోష్ఠీపూర్ణుడు సంస్కృత నామం, తిరుక్కోష్టియూర్ నంబి ద్రావిడ నామం. నామం అంటే పేరు, రైట్? సో ఒకరికి రెండు పేర్లు అనమాట. ద్రావిడంలో చెప్పేవారు తిరుక్కోష్టియూర్ నంబి అని చెప్తారు, సంస్కృతంలో అయితే గోష్ఠీపూర్ణుడు. వారి ఊరికి వెళ్ళారు మొట్టమొదటిసారి. మీరు అడిగారు రామానుజులు, తిరుక్కోష్టియూర్ నంబి ఎక్కడ ఉంటారు, వారి నివాసం ఎక్కడ అని.
అక్కడ ఉన్నవారు చెప్పారు, అదిగో ఆ వీధి చివర కనపడుతుందే, అదే వారి ఇల్లండి అని. వెంటనే త్రిదండాన్ని ఇలా పెట్టి సాష్టాంగం చేసి లేచి, మళ్ళీ సాష్టాంగం చేసి లేచి, మళ్ళీ సాష్టాంగం చేసి లేచి, వారి తిరుమాళిగ వరకు, తిరుమాళిగ అంటే ఇల్లు, గృహము అని అర్థం. సంప్రదాయంలో మనం పెద్దలింటికి పోతున్నప్పుడు మేము ఆచార్య ఇంటికి వెళ్ళొచ్చామండి అని చెప్పకూడదు. ఆచార్యుల తిరుమాళిగకు వెళ్ళొచ్చాము, తిరుమాళిగకు వెళ్ళొచ్చాము అని చెప్పాలి. తిరుమాళిగ, రైట్. అక్కడ దాకా సాష్టాంగం చేసుకుంటూ వెళ్ళారు. వెళ్ళి అక్కడ గుమ్మ ముందు నిల్చొని, అడియన్ దాసుడు వచ్చాడు తిరుమంత్రార్థం నేర్చుకోవడానికి అని బయట నుంచి విన్నవించారు. అప్పుడు తిరుక్కోష్టి నంబి, ఇప్పుడు కాదు ఇంకొకసారి రండి అన్నారు. ఇప్పుడు కాదు ఇంకొకసారి రండి అని. నడుచుకుంటూ మళ్ళీ వచ్చారు. వచ్చి వెంటనే ఆ మహాపురుని దగ్గరికి వెళ్ళి, పెరియనమ్మ గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరు చెప్పారు, నేను నడుచుకుంటూ వెళ్ళాను అంత దూరం, వారు మళ్ళీ రమ్మన్నారు, ఇదేనా? ఒక్క మాట మాట్లాడలే, ఒక్క మాట మాట్లాడు. ఓకే అనుకున్నాను. మళ్ళీ రెండోసారి సేమ్ నడుచుకుంటూ వెళ్ళి సాష్టాంగం చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ అడిగారు. మళ్ళీ ఇంకొకసారి 17 సార్లు తిరిగారు. 17, 17 టైమ్స్. ఎవ్రీ టైమ్ విత్ సేమ్ రెస్పెక్ట్, విత్ సేమ్ రెస్పెక్ట్, విత్ సేమ్ ఇంట్రెస్ట్. అదే శ్రద్ధ, అదే భక్తి, అదే గౌరవం, అదే ప్రావణ్యంతో వెళ్ళారు. 18సారి లోపలికి రమ్మన్నారు. ఇన్నిసార్లు పరీక్షించి లోపలికి వెళ్ళి మంత్రార్థాన్ని చెప్పి, రామానుజా, ఇది చాలా రహస్యం, యోగ్యత ఉన్న వాళ్ళకే చెప్పాలి సుమా, యోగ్యత ఉన్న వాళ్ళకే చెప్పాలి అని చాలా విషయాలు చెప్పి పంపించారు. రామానుజులు ఎంత కరుణామయిలో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ కలియుగంలో, ఈ కలియుగంలో ఇంత ఆసక్తి ఉన్నవాడు ఎవరు? ఇన్ని గ్రూప్స్ ఉన్నాయి. వందల సార్లు మొత్తుకున్నారు శోభా గారు. దాసుడు చెప్పారు, అయ్యా ఈ వీడియో వినండి. ఈ వీడియో విని ఆ మెసేజ్ కూడా ఎట్లా పెట్టాలో దాసుడే టైప్ చేసి పంపించాడు. దాన్ని గట్టిగా పట్టుకుంటే కాపీ అని వస్తుంది, దాన్ని మళ్ళీ గట్టిగా పట్టుకొని పేస్ట్ అని వస్తుంది. మిగతా వాళ్ళ డీటెయిల్స్ తీసి మీ డీటెయిల్స్ పెట్టండి అంటే రకరకాలుగా పెడుతున్నారు మెసేజ్. జయ శ్రీమన్నారాయణ, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ తిరుమంత్రార్థం. ఎవరు మీరు? మీ పేరు ఏమిటి? మీ ఆచార్యులు ఎవరు? ఇదా మీ శ్రద్ధ? ఇట్లాగైనా మెసేజ్లు పెట్టేది. కనీసం ఏ పని చేస్తున్నావు, ఇవన్నీ ఉన్నాయా ఏమన్నా? అందుకనేగా దాసుడు చెప్పింది మొదట ఆ వీడియో వినండి అని. ఆ వీడియో వినకుండా మీరు మెసేజ్ పెడితే ఏమర్థం? ఇదా మనకున్న శ్రద్ధ? ఒక మెసేజ్ కూడా మనం ప్రాపర్గా పెట్టలేకపోతున్నాం. ఓ అరగంట కూడా మనం తిరుమంత్రానికి స్పెండ్ చేయలేకుండా రికార్డింగ్స్ వస్తాయా స్వామి? అంటే రికార్డింగ్స్ మీద డిపెండ్ అయ్యి వినాలనుకుంటున్నారా మీరు అందరూ? రికార్డింగ్స్ మీద డిపెండ్ అయ్యి వినాలనుకున్న వాళ్ళకి ఈ గోష్ఠిలో స్థానం లేదు. ఒక్క మాట మీరు మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. దాసుడు ఇంతకుముందు చెప్పడం లేదో తెలియదు, ఒక మాట మళ్ళీ శ్రద్ధగా వినండి. దాసుడికి తిరుమంత్రార్థ సూత్రాలు చెప్పిన ఆచార్యులు భగవద్ రామానుజుల కాలంలోని నల్లాన్ చక్రవర్తి వంశం 12వ తరం వారు శ్రీ యుఎస్ శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తి తిరువేంకటాచార్య స్వామి వారు. వారు ఉండేది శ్రీవల్లిపుత్తూరు. దాసుని తిరుమంత్రార్థ కాలక్షేపం ద్విశతాధిక గ్రంథకర్త, 200 గ్రంథాల పైన రాసినవారు. ఆ గ్రంథాలు చదవడానికే మన జీవితం సరిపోదు. లెక్కకు మిక్కిలి వ్యాసాలు రాసినటువంటి వారు. ఆళ్వార్ ప్రబంధ ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్గా పనిచేసిన వారు. శాస్త్ర రత్నాకర పండిత రత్న శ్రీ యుఎస్ శ్రీమాన్ డాక్టర్ ఈయుండి అడగ సింగరాచార్య స్వామి వారు. వారి ద్వారా 2 సార్లు, మంగళ వెంకటేశ్వర స్వామి ఒకసారి, 3 సార్లు కాలక్షేపం అయింది. ఒకటే మాట, పేరు ప్రతిష్టల కోసము, వారిచ్చే సంభావన కోసము ఈ తిరుమంత్రార్థాన్ని చెప్పవద్దు. వారిలో ఉన్న ఆసక్తి ఎంత తెలుసుకొని పరిశీలించి కేవలం ఆసక్తి ఉంటే చాలు, నేర్పించవచ్చు. ఆ ఆసక్తి కూడా లేకుండా అడ్డదిడ్డంగా మెసేజ్లు పెట్టి ఫోన్ చేసి తిరుమంత్రార్థం చెప్తున్నారటగా, మమ్మల్ని కూడా జాయిన్ చేయించండి. ఏంటిది? ఈజ్ దిస్ ద వే టు స్పీక్? మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. మీరు మాట్లాడనగా మీరు మెసేజ్ ఫార్వర్డ్ చేసే ముందు ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈ మెసేజ్ ఇలా వచ్చింది, మీరు ఇదంతా వినాలి, విని ఆచార్య వారికి ఇలా మెసేజ్ పెట్టి మీ ఆసక్తిని కనబరచాలి, అప్పుడు వారు జాయిన్ చేస్తారు. ఒక మాట మాట్లాడలేమండి, వచనేక దరిద్రత అన్నారు. ఒక మంచి మాట మాట్లాడడానికి దరిద్రం అడ్డం వస్తుందా? అడ్డం రాదు. మనలో ఉన్న ఆసక్తిని చెప్పడానికి చెప్పలేమా? అట్లీస్ట్ ఓకల్గా చెప్పలేమా? చెప్పొచ్చు. ఉపదేశ రత్నమాలయలో ఇందాక మీరు విన్న పాసురం అదే.
ఓరాన్ వడియాయ్ ఉపదేశిత్తార్ మున్నోర్. ఒకరి నుంచి ఒకరి దాకానే వచ్చింది ఈ సంప్రదాయం. ఏరార్ ఎతిరాజర్ ఇన్నరులాల్. భగవద్ రామానుజ కృప ద్వారా దాన్ని ఛేదించారు రామానుజులు. ఈ ఒకరి నుంచి ఒకరికి మాత్రం వచ్చేదాన్ని ఛేదించారు. ஆசையுடையோர்க்கெல்லாம் ஆரியரிகாள் கூறுமென்னு பேசிவரம்பు అరుత్తార్ పిన్. ఆ ఒకరి నుంచి ఒకరు వచ్చే సాంప్రదాయాన్ని ఛేదించారు రామానుజులు. ఈ కలియుగంలో ఇంత పరీక్షిస్తే ఎలా వీళ్ళకి అంత శక్తి వాళ్ళకు ఉంటుందా? రామానుజులకు ఉంది ఆ శ్రద్ధ, మనకుందా ఆ శ్రద్ధ? మీరు మీరు ఫర్ ఎగ్జాంపుల్ దాసుడి నుంచి హైదరాబాద్లోనే ఉన్నారు, ఎక్కడో దిల్సుఖ్నగర్లో ఉన్నారు అనుకుందాం. ఏమండి మీరు దిల్సుఖ్ నగర్ నుంచి బీరంగూడ వరకు ఒక్కసారి నడుచుకుంటూ వస్తే అప్పుడు మాత్రం మీ కాలక్షేపం చెప్తానండి అన్న అనుకోండి. నాయన నీకు దండం, నీకు కాలక్షేపం దండం అంటారు. ఒక ఊర్లో ఉన్న వాళ్ళు నడుచుకుంటూ రాలేరు, ఇంకో ఊర్లో ఉన్న వాళ్ళు నడుచుకుంటూ వస్తారా? రాలేరు. ఏ పరీక్ష మనం పాస్ కాలేదు. ఇవన్నీ ఆలోచించారు రామానుజులు. అయ్యో ఇంత కఠినమైన నియమాలు పెడితే అందరూ ఎట్లా వస్తారు? ఇదేమో అమృత తుల్యము, మన స్వరూపాన్ని మనకు తెలియజేసేది. శ్రీమన్నారాయణుడికి మనకున్న సంబంధాన్ని తెలియజేసి ఆ సంబంధం తెలిసిన తర్వాత కంటి నిండా నీళ్లు తిరిగి ఆ స్వామికి ఏ కైంకర్యం చేయకుండా ఉండలేని స్థితి వస్తుంది. ఇంత గొప్ప అర్థం ఉంది ఇందులో. మరి వీళ్ళందరూ నష్టపోతే ఎట్లా అని ఆశ ఉన్న వాళ్ళందరూ నేర్చుకోవచ్చు అని సౌమ్యనారాయణ పెరుమాళ్ ఆ గోపురం ఎక్కి మరి అందరిని పిలిచి, కొంతమంది అంటారు మంత్రార్థాన్ని వెదజల్లారు అంటారు. భగవద్ రామానుజులు పరమ వైదిక సిద్ధాంతం కదా. మంత్రం అంటే మణనేన త్రాయతే ఇది మంత్ర. ఐ రిపీట్, మణనేన త్రాయతే ఇది మంత్ర. దేన్ని మనం బాగా మననం చేస్తామో, మననం చేయటం వల్ల ఏది మనల్ని రక్షిస్తుందో దానికి మంత్రము అని పేరు. రామానులు మంత్రార్థాన్ని వెదజల్లలేదు. వారు చెప్పారు ఇది చాలా గొప్పది, ఆచార్యముఖత ఆసక్తి ఉన్నవాడు దీన్ని సేవించవచ్చు అని ఆసక్తి ఉన్న వాళ్ళకి చెప్పారు. అంతేగాని గోపురం ఎక్కి అందరికి ఇట్లా అట్లా ప్రచారం చేయొద్దు. అది కాబట్టి మరి భగవద్ రామానులకు ఎన్నో పేర్లు ఉన్నాయి మన సంప్రదాయంలో కదా. శ్రీభాష్యకారర్, బ్రహ్మసూత్రాన్ని బ్రహ్మసూత్రానికి వ్యాఖ్యానం చేశారు. శ్రీభాష్యకారర్, ఉడయవర్, ఉభయ విభూతి నాయకుడు అని రంగనాథుడే ఆజ్ఞ ఇచ్చాడు. తిరుప్పావైజీయర్, తిరుప్పావైజీయర్ అని పెరినంబి గారు బిరుదిచ్చారు. ఇలా ఎన్నో ఎన్నో పేర్లు ఉన్నప్పటికీ మన పూర్వాచారులందరూ కూడా భగవద్ రామానుజుల్ని ప్రేమించి ప్రేమించి ఒక పేరుతోనే పిలుస్తారు. ఏంటి ఆ పేరు? ఎలా వచ్చింది ఆ పేరు? చూద్దాం. ఇప్పుడు రామానుజులు గోపురం ఎక్కారు, అందరిని పిలిచారు, ఆశ్రమం వాళ్ళు రండి అన్నారు. ఇది ఇంత గొప్పది, ఆచార్యులను ఆశ్రయించాలి అని తిరుకోస్ట్యూర్ నంబి గారి పాదుకలను ముందు పెట్టుకొని రామానుజులు ఈ మాట చెప్పారు అని కొన్ని గ్రంథాల్లో ఉంది. రైట్. ఇప్పుడు ఈ విషయం తిరుకోస్ట్యూర్ నంబి గారు తెలిసింది. తెలిసి హుటాహుటిన వారు పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి ఏం చేశారు, ఏమన్నారు వారు? ఒక్కసారి మీరు స్క్రీన్ చూడండి. తిరుక్కోస్ట్యూర్ నంబి, తిరుక్కోస్ట్యూర్లో ఉన్నటువంటి ఒక దేవాలయం యొక్క ప్రాకారాలుగా సింహద్వారం చూడవచ్చు మీరు స్క్రీన్లో. తర్వాత ఆ పైన గోపురం పైన మనకు కనబడుతుంది ఇక్కడ రామానుజుల యొక్క త్రివేణి. రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ రామానుజుల వారు ఆసున్న వాళ్ళందరూ రండి అని. ఇలా తెలిసిన తర్వాత తిరుక్కోస్ట్యూర్ నంబి గారు వచ్చి, రామానుజ ఎంత పని చేశావయ్యా, ఆచార్య ఆజ్ఞ మీరావు నువ్వు. స్క్రీన్ మీద ఏముందో చూడకండి, ప్రస్తుతానికి వినే ఒక ప్రయత్నం చేయండి. ఎంత పని చేశావు నువ్వు, ఆచార్య ఆజ్ఞ మీరితే నీకు నరకం ప్రాప్తిస్తుంది అని తెలియదా రామానుజ? పరమ రహస్యం అని చెప్పిన దాన్ని నువ్వు సదస్యం చేశావే. సదస్యం అంటే బయటికి చెప్పడం, రహస్యం అంటే దాన్ని గుప్తంగా ఉంచు. దీనివల్ల నరకం వస్తుందని తెలియదా రామానుజ, ఎందుకు ఇలా చేశావు అంటే అప్పుడు రామానుజులు అన్నారు, అడియన్ సర్వాపరాధం క్షమస్వ. ఇంతమంది శ్రీవైకుంఠానికి వెళ్ళినప్పుడు, ఇంతమంది శ్రీవైకుంఠానికి వెళ్ళి శాశ్వతమైన ఆనందం, ఎప్పుడూ ఆనందమే. ఈ లోకంలో మనకి ఎప్పుడూ ఆనందం లేదు. ఒక సంవత్సరం పాటు ఎప్పుడూ ఆనందంగా ఉన్నాం అన్న వాళ్ళు చేయొద్దండి. ఒక నెల, ఒక వారం, ఒక గంట కూడా మనం ఉండలేము. మన జీవితంలో ఎప్పుడు ప్రతి సుఖము ఏదో దుఃఖంతో కూడుకున్నదే, ప్రతి ఆనందం ఏదో విషాదంతో కూడుకున్నదే. ఏదో ఒకటి వన్ బై వన్
అది 1+1 ఆఫర్, బై వన్ గెట్ వన్ లాగా వస్తూనే ఉంటుంది. మనం గమనించం దాన్ని అంతే. ఏది శాశ్వతమైన సుఖం కానే కాదు. ఇవాళ బాగుంటుంది, రేపు బాగుండు. ఇక్కడ ఎప్పుడు ఆనందంగా ఉండే స్థితికి మోక్షం అని పేరు. ఆ స్థానానికి శ్రీవైకుంఠం, పెరియ వీడు అని పేరు. ఇంతమంది అక్కడికి వెళుతున్నప్పుడు దాసుడు ఒక్కడు నరకానికి వెళ్ళినా ఏం పర్వాలేదు అని వీరందరికీ దాని యొక్క వైభవాన్ని దాసుడు తెలియజేశాడు. మన్నించండి అని సాష్టాంగం చేశాడు. చేసిన తర్వాత ఒక్కసారి తిరుక్కొచ్చి నంబి కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకొని వారిని ఈ పేరుతో పిలిచారు. ఎంబెరుమానారే అని పిలిచారు. ఏమిటి ఎంబెరుమానారే అంటే? ఎంబెరుమాన్ ఆర్ ఎంబెరుమాన్ రంగనాథుడు. అందరికన్నా ఉత్తమమైన పురుషుడా, ఓ నా ఉన్నతమైన పురుషుడా, లేదా మా పెరుమాళ్ గారు అని ఒక అర్థం, మా పెరుమాళ్ గారు అని ఒక అర్థం, ఉన్నతమైన పురుషుడా అని ఒక అర్థం, మాకన్నా ఎక్కువ పరోపకార సమృద్ధి కలవారా అని ఒక అర్థం. ఈ ఆలోచన మాకు రాలేకపోయింది. ఇంతమంది బాగుపడాలన్న ఆలోచన మాకు రాలేకపోయింది. ఆసక్తి ఉన్న వారికి తెలియజెప్పాలి అన్న ఆలోచన మాకు రాలేకపోయింది. ఇంత గొప్ప ఆలోచనతో ఉన్నారే మీరు అని ఎంబెరుమానారే అని పిలిచారు. అని కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకొని రామానుజుని కౌలించుకున్నారు. ఎవరు? తిరుక్కోష్టి నంబి. ఎవరైనా భగవద్ రామానుజులకు ఆచార్యులు. ఆచార్యులే శిష్యుడిని కౌగిలించుకొని ఎంబెరుమానార్ అని బిరుదు ఇచ్చారంటే భగవద్ రామానుజుల వైభవం ఎట్లాంటిది, భగవద్ రామానుజుల కరుణ ఎట్లాంటిది. ఇవన్నీ ఎందుకు చేశారు? ఇవన్నీ రామానుజులు ఎందుకు చేశారు అంటే మనందరం తరించాలని. మంత్రం నాకు వచ్చేసింది, మంత్రార్థం నాకు తెలిసింది, నేను తరిస్తాను, నేను బాగుపడితే చాలు, నా చిన్ని బొజ్జకు శ్రీరామ రక్ష అని అనుకోలేదు భగవద్ రామానుజులు. అని అనుకోలేదు. వీరందరూ బాగుపడాలి, వీరందరూ దుఃఖం నుండి తేరుకోవాలి, ఈ సంసారం అనే మురికి కూప నుండి వీళ్ళందరూ బయటపడాలి. శరీరం ఎప్పటికైనా పడిపోయేది. శీర్యతే ఇది శరీర, నశించిపోయేది. ద బాడీ ఈజ్ పెరిషబుల్, 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 కానీ అన్పెరిషబుల్, ఎప్పటికీ స్థిరంగా ఉండేది జీవాత్మ. ఈ జీవాత్మ ఈ శరీరాన్ని వదిలిపెట్టి హీన జన్మలు తీసుకొని కష్టపడకుండా ఎప్పుడూ ఆనందంగా ఉండి ఆ శ్రీమన్నారాయణని, పిరాట్టిని, అక్కడున్న ముక్తులని, నిత్యులను సేవిస్తూ అనంతమైన నిరతిశయ భోగ్యాన్ని, నిరతిశయ ఆనందాన్ని అనుభవించాలి ఈ జీవుడు అని తాపత్రయపడినటువంటి వారు భగవద్ రామానుజులు. అందుకని పూర్వాచారులందరూ కూడా రామానుజులకు ఎన్ని పేర్లు ఉన్నప్పటికీ కూడా ఎంబెరుమానార్, ఎంబెరుమానార్, ఎంబెరుమానార్ అని పిలిచి ఉగంద్ సంతోషించి పిలిచారు ఆ పేరుని. చిన్న తేడా. ఎంబెరుమాన్ అంటే శ్రీమన్నారాయణుడు, ఎంబెరుమానార్ అంటే రామానుజులు. శ్రీమన్నారాయణకేమో సింగులర్, చూడండి సంప్రదాయం ఎంత గొప్పదో. భగవంతుడికేమో ఏకవచనం ఎంబెరుమాన్, రామానుజులకేమో ఎంబెరుమానార్ ప్లూరల్, రెస్పెక్ట్. దట్ ఈస్ అ కోర్ క్వింటెసెన్షియల్ ఆఫ్ అవర్ సంప్రదాయం. అందుకే చెప్తారు పెరుమాళ్ళకి సింగిల్ సంభావన, ఆచార్యులకు రెట్ట సంభావన అంటారు, డబుల్ సంభావన అంటారు. అది సంప్రదాయంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఏమండి ఈ రామానుజుల యొక్క కీర్తి ఇంత మాత్రమేనా? ఇంత మాత్రం కాదు. తర్వాత పాసురం చూడండి. ఇది 31వ పాసురం స్క్రీన్ మీద కనబడుతుంది. ఎంబెరుమానార్ దర్శనమెన్నే ఇదిర్కు நம்பெருமாள் பேரிட்டு நாட்டி வைத்தார் அம்புவியோர் இந்த தரிசனத்தை எம்பெருமானார் வளர்த்த அந்த செயல் அரிகைக்கா. ఈ సిద్ధాంతాన్ని, ఈ శ్రీ వైష్ణవ సిద్ధాంతాన్ని భగవద్ రామానుజులు ఎంత కష్టపడి వృద్ధి చేశారన్న విషయాన్ని అందరూ గమనించాలి. ఈ అజ్ఞానంతోని నిండిపోయిన ఈ భూమిలో ఉన్న వాళ్ళందరూ తెలుసుకోవాలని స్వయంగా శ్రీరంగనాథుడే ఈ శ్రీ వైష్ణవ సిద్ధాంతానికి ఎంబెరుమానార్ దర్శనమెన్నే ఇదిర్కు, ఇది ఎంబెరుమానార్ దర్శనం. మన శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి ఏమిటి పేరు? ఎంబెరుమానార్ దర్శనం. దర్శనం అంటే అభిప్రాయము, మతము అని అర్థం. ఈ శ్రీ వైష్ణవ సిద్ధాంతానికి ఎంబెరుమానార్ దర్శనం అని సాక్షాత్తు రంగనాథులే పేరు పెట్టారు. ఆషామాషి పోయే ఎల్లయ్య పుల్లయ్య కాదు, లేదా ఎవరో సంస్కృతం చదువుకున్న పండితుడు కాదు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి పెరియ పెరుమాళ్, భూలోక వైకుంఠం అని చెప్పబడే శ్రీరంగంలో వేయించేసినటువంటి వాడు, ఆదిశేషుడి పైన వేయించేసినటువంటి వాడు, సప్త ప్రాకార మధ్యే సరసిజ
ముకుళోద్భాసమాన విమానే కావేరీ మధ్య చేసినట్టుగా ఉభయ కావేరీ మధ్యలో 7 ప్రాకారాలు దాటిన తర్వాత ఆదిశేషుడి పైన శయనించి ఉన్నటువంటి రంగనాథుడే ఈ శ్రీ వైష్ణవ సిద్ధాంతానికి ఎంబెరుమానార్ దర్శనం అని పేరు పెట్టారు. ఎందుకు అంటే భగవద్ రామాను చేసిన కృషి అందరూ తెలుసుకొని ఉజ్జీవించండి అని తెలుసుకోవడం కోసం రంగనాథుడే ఈ పేరు పెట్టారంటే శ్రీ వైష్ణవ సంప్రదాయకు ఉన్నటువంటి గొప్పతనం ఎట్లాంటిది అన్న విషయాన్ని ప్రతి వాళ్ళు నరాల్లో జీర్ణించుకోవాలి. మన సంప్రదాయంలో ఆచార్య వైభవం ఎట్లాంటిది, ఆచార్యులు ఎప్పుడు ఏం తపిస్తూ ఉంటారు అన్న విషయాన్ని తెలుసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఏవేవో ఎవరి ద్వారానో ఏదో ఆశించి బాగుపడాలి అని ఉన్న వాళ్ళు కొంతమంది ఉండొచ్చు కాక ఇట్స్ ఎక్సెప్షనల్. బట్ ఆచార్య అన్న పదం ఎవరికి వర్తిస్తుంది ఎగ్జాక్ట్గా అంటే ఇట్ ఇంప్లైస్ ఎగ్జాక్ట్లీ టు భగవద్ రామానుజ. ఐ రిపీట్, ఆచార్య పదం భగవద్ రామానుజుల యందే పర్యవసిస్తుంది. పర్యవసించడం అంటే ఒక శబ్దాన్ని మీరు ప్రయోగించినప్పుడు అది వెళ్ళి ఎగ్జాక్ట్గా ఎవరికి అతుక్కుంటుంది అంటే భగవద్ రామానుజులకే. ఆ తర్వాత సంప్రదాయంలో గొప్పవారు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా దాన్ని ఔపచారికము అని చెప్తారు. అంటే ఏంటి? ఉపచారికం, గౌరవార్థంగా పిలుస్తుంటారు ఆ పదాన్ని. అయినప్పటికీ భగవద్ రామానుజ సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకొని ఆ సిద్ధాంతంలోనే ఉంటూ దాన్ని 10 మందికి వ్యాప్తి చేయాలి అని కృషి చేసే ఎక్సెప్షనల్ కొంతమంది ఉంటారు. మన శ్రీ శ్రీ శ్రీతిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి వారు అలాంటి వారిని మనం అపర రామానుజులు అని కీర్తిస్తున్నాం. ఎందుకు కీర్తిస్తున్నాం అంటే వారి భావాల్ని యథాతథంగా పుణికిపుచ్చుకున్నటువంటి వారు. అలాగే పెద్దజీయ స్వామి వారు ఉన్నారు. పెద్దజీయ స్వామి వారికి ఒక అద్భుతమైన పేరుని ఒకరు కృప చేశారు. ఎవరు అంటే జగదాచార్య సింహాసనాధీశులు కాంచీ ప్రతివాది భయంకరం అన్నంగరాచార్య స్వామి వారని. వారు ఇప్పుడు లేరు. ఒకప్పుడు ఉన్నటువంటి మహానుభావులు. వారి గొప్పతనం ఏమిటంటే ఒక 5 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు, 5 భాషల్లో అనర్గళంగా రాయగలరు, 5 భాషలలో ఒకటేసారి 2 చేతులతో 2 వేర్వేరు విషయాలు రాయగలరు. ఆర్ యు గెటింగ్ మీ? 2 చేతులతోని 2 వేర్వేరు విషయాలను రాయగలరు. ఎంత నాలెడ్జ్ ఉంటే రాయగలరు. అలాంటి వారు పెద్దజీయ స్వామి వారు చేసే కైంకర్యాన్ని చూసి, పెద్దజీయ స్వామి వారిని ఎంతమంది చూసారో నాకు తెలియదు, దాసుడు కూడా చూడలేదు. ఓకే, ఆ సమయంలో ఇంత టెక్నాలజీ లేదు, ఇంత ఇది లేదు. ఎట్లాంటి కైంకర్యాలు చేశారు. ఎన్ని శ్రీరామాయణ స్తూపాలు, ఎక్కడ శ్రీరామాయణానికి అవమానం జరిగిందో అక్కడే వెళ్ళి యజ్ఞం చేసి స్తూపం చేసి ఆ అగ్నిహోత్రం ఆరకముందే ఇంకో చోట స్తూపం 108 శ్రీరామాయణ కృతులు చేశారు. ఆశ్చర్యపోయారు. కాంచి ప్రతివాద భయంకర అడంగా స్వామి వారు. కొద్దిగా సమయం ఎక్కువైంది, 2 నిమిషాల్లో ముగిస్తారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి వీరికి ఈ డబ్బు? ఎవరు చేస్తున్నారు ఈ కైంకర్యం? ఎలా వస్తున్నాయి? ఓ సంకల్పం చేస్తారు వాళ్ళు, అంతే. ఓ సంకల్పం చేస్తారు, వచ్చేస్తాయి అంతే. ఆ సంకల్పం బాగా గుర్తుపెట్టుకోండి. ఆ సంకల్పంలో కించిత్ స్వార్థం ఉన్నా సరే అది పూర్తిగా ఫలించదు. ఆ సంకల్పం కరెక్ట్గా భాగవత ఆచార వైభవాన్ని ప్రకాశింపజేసేదిలాగా ఉంటే పెరుమాళ్ళు పరిపూర్ణంగా అనుగ్రహిస్తారు. కాబట్టి వీరు చేసే కైంకర్యాన్ని చూసి ప్రతివాది భయంకర అనంగాచార్య స్వామి వారు సత్య సంకల్పులు వీరు అన్నారు. సత్య సంకల్పులు అనేది పరమాత్మకే చెందిన నామం, మిగతా వాళ్ళకి ఎవరికి చెందదు అది. సత్య సంకల్ప అంటే అష్టగుణాల్లో సత్య సంకల్పం అనేది శ్రీమన్నారాయణ చెందినదే, ఇంకోటి ప్రయోగించడానికి వీల్లేదు. అలాంటిది ఈ కాంచీ ప్రతివాద భయంకర రంగనాచార్య స్వామి వారి వైభవం ఇంత అంత కాదు. వారి షష్ఠి పూర్తిని ఒక కోర్టు జస్టిస్, ఐ థింక్ సుప్రీంకోర్టు జస్టిస్ అనుకుంటా, వారు ఒక గోష్ఠిగా ఏర్పాటు చేశారు వారి షష్ఠి పూర్తిని. అంటే వారి వైభవం ఇంత అంత మనం చెప్పలేము. అలాంటి వారు పతంజలి స్వామి వారు సత్య సంకల్పులు వీరు అని ఒక అష్టోత్తరాన్ని కూడా కృప చేశారు. దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాలి మనం ఏ సంప్రదాయంలో ఉన్నాం, ఏ లీనియేజ్లో ఉన్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి. కరెక్టా? కందాడి రామానుజాచార్య స్వామి వారు టీటీడీలో ధర్మ సందేహాలు చెప్తుంటే ఎంతోమంది వినుండొచ్చు. దాసుడికి తాతగారు మరియు ఆచార్యులు కదా ఎన్ని చేశారండి భాగవత సప్తాహాలు. 6,000 మంది, 6,000 మంది అండి గోష్ఠి. వారు ఒకసారి చెప్తారు, ఒకసారి భావ సప్తాహం చేస్తుంటే ఎవరో ఒకరు వారికి మాత్రమే కనిపించారు, ఒక పిచ్చివాడి రూపంలో వచ్చి ఇలా ఇలా చూసుకుంటూ వెళ్ళిపోయారు.
సాక్షాత్తు వ్యాసుడే వారికి ప్రత్యక్షమయ్యారు అని అభినవ వ్యాసాన్ని వారికి తెలుసు. మొన్నటి వరకు వారు నవంబర్లోనే పరమపదించారు, మీకు తెలుసు ఆ విషయం. అప్పటి వరకు కూడా భగవద్ విషయానికి ఉన్నటువంటి 5 వ్యాఖ్యానాలకి తెలుగులో అనువాదం 2 పత్తులు బయటకు వచ్చేసాయి ముద్రణ అయ్యి. ఆల్మోస్ట్ ఇంకొక 6 పత్తులకి ప్రూఫ్ అంతా నడుస్తుంది. ఇంకొక 2 పత్తులు మిగిలిపోయాయి. ఏమో పెరుమాళ్ళ తిరువుల్లో ఎలా ఉందో, మిగతా ఎవరితో చేయించాలంటున్నారో తెలియదు. ఆ వయసులో కూడా వారానికి 3 సార్లు డయాలసిస్. ఒక్కసారి డయాలసిస్ అయితే బాడీ అంతా వీక్ అయిపోతుంది, రైట్. వారానికి 3 సార్లు డయాలసిస్ అయినప్పటికీ ఏమాత్రం సమయాన్ని వృధా చేయకుండా అందరూ బాగుపడాలి అని పేజీల కొద్దీ రాసి రాసి ఒక గ్రంథాన్ని వారు అనుగ్రహించారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఈ పరంపరలో మనం ఉన్నామన్న విషయాన్ని అనుక్షణం మనం గుర్తు తెచ్చుకోవాలి. అలా గుర్తు తెచ్చుకున్నప్పుడు సంప్రదాయం పైన రెస్పెక్ట్ పెరుగుతుంది. ఆ రెస్పెక్ట్తోని, ఆ భక్తితోని మీరు వింటున్నప్పుడు తిరుమంతార్థ కాలక్షేపం మీకు చక్కగా అర్థమవుతుంది, రైట్. అందులో సూత్రాలన్నీ కూడా మణిప్రవాళ శైలిలో ఉన్నాయి. మణిప్రవాళం అంటే సంస్కృతము తమిళము కలిసి ఉన్నటువంటి ఒక భాష. కానీ మనం భయపడక్కర్లేదు. మనం మెల్లిగా మనందరికీ అర్థమయ్యేలాగా ఒక్కొక్క పదాన్ని విభజిస్తూ దాని యొక్క అర్థాన్ని చెప్పుకుంటూ వెళ్తాం. కాబట్టి ఎవరు భయపడక్కర్లేదు. కేవలం శ్రద్ధ ఉండి ఇప్పటివరకు చెప్పిన విషయాల్ని భగవద్ రామానుజుల్ని మనసులో ఉంచుకోండి చాలు. వారే మీకు మార్గదర్శనం చేస్తారు, రైట్. ఇరుప్పిడం వైగుండం వేంగడం. అనేక దివ్యదేశాలు ఉన్నటువంటి పెరుమాళ్ళందరూ, పిరాట్టి, విశ్వక్సేనులు, నిత్యసూరులు, ముక్తులు అందరూ కలిసి భగవద్ రామానుజుల హృదయంలో గూడు కట్టుకొని ఉంటారు. అటువంటి రామానుజుల్ని మీరు మనసులో స్థిరంగా పెట్టుకున్నారు అనుకోండి, మీకు సాధించరానిదంటూ ఏది ఉండదు. ఏది ఉండదు. టేక్ మై వర్డ్, రాసుకోండి. సాధించడానికి ఏది ఉండదు. శ్రీమతే రమ్యజామాతృంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసిని భూయాద్ నిత్యశ్రీ నిత్యమంగళం ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ తిరువడిగళే శరణం. అడియన్ రామానుజదాసన్ రేపటి రోజున ఈ తిరుమంత్రార్థం ఎలా మన వరకు వచ్చింది అనే విషయాల్ని, మరికొన్ని విషయాల్ని మనం సేవిస్తూ ఉంటాం. రేపటి రోజున దాసులు మీకు అన్మ్యూట్ చేస్తున్నాడు. ఎవరైనా మాట్లాడాలి అంటే మాట్లాడచ్చు. ఇప్పటి వరకు జరిగిన సెషన్లో ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. శ్రీమతి రామానుజాయ అడియన్ రామానుజదాసన్. అడియన్ దేవరవారి ముగ్గురు ఆచార్యులు ఎవరి దగ్గర అయితే ఈ తిరుమంత్రార్థాన్ని విన్నారో ఒక్కసారి వారి పేర్లు మరొకసారి రిపీట్ చేస్తారా? మొదటిసారి శ్రీ యుఎస్ శ్రీమాన్ డాక్టర్ ఈయుణ్ణి అడగ చింగరాచార్య స్వామి గారు. ఈయుణ్ణి వారి వంశం గురించి ఒకసారి చెప్తాను మీకు ఏదైనా సందర్భంలో వచ్చినప్పుడు. రామాయణ కాలం తర్వాత వచ్చినటువంటి ఒక వంశం అది. తర్వాత ఏమండి, ఒక ప్రశ్న అడిగినప్పుడు మీతో వాళ్ళు మ్యూట్లో ఉండాలండి, లేదంటే మీ దగ్గర మన మాటలు వినపడుతూ ఉంటాయి. దయచేసి కొంచెం డిసిప్లిన్ పాటించాలి. రెండోసారి వంగల వెంకటాచార్య స్వామి వారు నరసాపురం. మూడోసారి మళ్ళీ ఈడు సింగరాచార్య స్వామి వారి ద్వారా. దాసోహం. ఇప్పటిదాకా చెప్పిన విషయాలు మీ అందరికీ స్పష్టంగా వినిపించిందా? ఆడియో అందరికీ అర్థమవుతున్నాయి అన్ని విషయాలు? భగవద్ ఆచార్య పరిపూర్ణ సిద్ధిరస్తు. రేపటి రోజున మరికొన్ని విషయాలతో కలుద్దాం. శ్రీమతే జై శ్రీమన్నారాయణ. అడియన్ రామానుజ.